హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రియా. ఈరోజు మనం డిసెంబర్ మంత్కి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. సో మీ అందరికీ తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని. ఓకే, ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్ ఇస్తున్నారు. కొన్ని ఎగ్జామ్స్లో ఇంకా ఎక్కువ క్వశ్చన్సే ఇస్తున్నారు. సో ఇలాంటి ఎగ్జామ్స్లో మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేవి న్యూస్ ఈవెంట్స్ కానీ ఫాలో అవుతూ ఉండాలి. సో నెక్స్ట్ 6 months కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ చాలా కీలకం అని చెప్పొచ్చు. అన్ని ఎగ్జామ్స్ నెక్స్ట్ 6 monthsలోనే ఉన్నాయి. సో ఇటువంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కరెంట్ అఫైర్ సెషన్ అనేది రూపొందించడం జరిగింది. సో ఇందులో మీకు అనలైటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ఉపయోగపడేవి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఎస్సి, సిజిఎల్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ వాజ్ రికమెండెడ్ ఆన్ ఏ లిస్ట్ ఆఫ్ ఇండేంజర్ బై ద యునెస్కో? యునెస్కో ద్వారా ప్రకటించబడిన క్రింది ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఏది ప్రమాద జాబితాలో నిలిచింది? సో యునెస్కో అనేది ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అన్నమాట. యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ప్యారిస్లో ఉందన్నమాట. ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా కల్చరల్ అంటే సంస్కృతి పరంగా విశిష్టత కలిగినటువంటి ప్రాంతాలని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద రికగ్నైజ్ చేస్తుందన్నమాట. సో ఈ జాబితాలో మన భారతదేశం నుంచి మొత్తం 40 కల్చరల్ సైట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 39th కల్చరల్ హెరిటేజ్ సైట్ వచ్చి తెలంగాణలోని పాలంపేటలో ఉన్నటువంటి రుద్రేశ్వర టెంపుల్ అనమాట. 40th వన్ వచ్చి మనకి హరప్పన్ సిటీ అయినటువంటి ధోలవీర. ఇది ఎక్కడుందంటే రాణా ఆఫ్ కచ్, గుజరాత్లో ఉంది. ఓకే, మొత్తం మన ఇండియాలో 40 హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయి యునెస్కోకి సంబంధించి. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారంటే ఈ యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో గుర్తించబడినటువంటి ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్ ప్రమాద జాబితాలో ఉన్నాయన్నమాట. సో ఈ ఎండేంజర్డ్ లేదా ప్రమాద జాబితా అంటే ఏంటంటే, సో ఇలా గుర్తింపు పొందినటువంటి ప్లేసెస్కి ఎటువంటి ముప్పైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ ఎక్కువగా రావడం, లేదంటే తుఫాన్లు రావడం, లేదంటే ఎకలాజికల్ పరంగా ఏదైనా డిస్టర్బెన్స్ ఉండడం, టూరిజం డెవలప్ చేయడం వల్ల అక్కడ ఎకాలజీ డిస్టర్బ్ అవ్వడం, ఇట్లాంటి ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల ఆ ప్లేస్కి ఎటువంటి హాని అయినా కలుగుతుంది అని భావించినప్పుడు దాన్ని ఈ ఎండేంజర్డ్ లిస్ట్లో లేదా ప్రమాద జాబితాలో చేర్చడం జరుగుతుందన్నమాట. సో ఇట్లా చేర్చినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వాటికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ, డిజాస్టర్ రిలీఫ్ మెజర్స్ చేపట్టడం కానీ చేస్తూ ఉంటారనమాట. సో ఈ జాబితాలో నిలిచినటువంటి ప్లేస్ ఏది అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఇది ఎక్కడుంది అంటే ఆస్ట్రేలియా దగ్గర ఉంది. ఇవన్నీ కోరల్ రీఫ్స్ అనమాట. వీటికి టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడం వల్ల ఈ రీఫ్స్ అనేవి డిస్ట్రక్షన్కి గురవుతున్నాయి అన్నమాట. సో వీటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పడానికి ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ని రీసెంట్గా ఈ ఎండేంజర్డ్ లేదా డేంజర్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చి అగ్నిపర్వతాలకు సంబంధించింది. రీసెంట్గా చాలా వాల్కనోస్ అనేవి ఎరప్ట్ అవ్వడం జరిగింది. భయంకరమైన విస్ఫోటనాలు జరిగాయి డిఫరెంట్ కంట్రీస్లో. వాటికి సంబంధించి మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది, మీకు జాగ్రఫీ సెగ్మెంట్లో కానీ కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్లో కానీ. కాబట్టి మీరు ఈ క్వశ్చన్ అయితే ఇంపార్టెన్స్ ఇవ్వండి దీనికి. అండ్ ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి మ్యాప్లో అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇది మీకు గ్రూప్ 1 ఏపీపీఎస్సికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి క్వశ్చన్లో అగ్నిపర్వతం ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించినటువంటి దేశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇది కరెక్ట్గా మ్యాచ్ చేశారో లేదో మనం చూడాలి. ఈ ఫ్యూగో అనే అగ్నిపర్వతం వచ్చి గ్వాటెమాలా కంట్రీలో ఉంది. మెక్సికో కిందన గ్వాటెమాలా కంట్రీ కనిపిస్తుంది, అక్కడ ఫ్యూగో అగ్నిపర్వతం ఉంది. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, హాంగటోంగా హాంగపై. ఈ అగ్నిపర్వతం అనేది కాంగోలో ఉందని ఇచ్చారు, ఇది రాంగ్ అండి. ఇది సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉందన్నమాట. దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఈ అగ్నిపర్వతం ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. థర్డ్ వచ్చి మౌనలోవా అగ్నిపర్వతం వచ్చి యుఎస్ఏ అని ఇచ్చారు, ఇది కూడా రాంగే. ఇది హవాయి దీవుల్లో ఉందన్నమాట. హవాయి దీవుల్లో ఉంది. మనకి యుఎస్ఏ ఉంటుంది కదా, యుఎస్ఏ పక్కన మనకి నార్త్ పసిఫిక్ ఓషన్ ఉంటుంది, అక్కడ హవాయి దీవుల్లో ఉంది ఈ అగ్నిపర్వతం అనేది. టాల్ అనేది మనకి ఫిలిప్పైన్స్లో ఉంది. కరెక్ట్.
థాల్ వాల్కనో ఎక్కడ ఉందంటే ఫిలిప్పైన్స్లో. సో 4లో మనకి ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ కరెక్ట్ కాబట్టి మనకి ఆన్సర్ వచ్చి 1 మరియు 4 మాత్రమే. ఓకే, మ్యాప్ చూద్దాం మనం ఇప్పుడు. సో మ్యాప్లో ఇక్కడ మనకి ఈ 4 అగ్ని పర్వతాలకి సంబంధించినటువంటి లొకేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్గా చూడండి. సో ఈ ఫ్యూగో వాల్కనో అనేది ఎక్కడుందంటే మెక్సికోకి కిందన గ్వాటెమాలా అనే కంట్రీ ఉంది. ఇక్కడ ఈ ఫ్యూగో వాల్కనో అనేది మీరు క్లియర్గా చూడవచ్చు. సో ఈ కిందన మనకి ఇస్తమస్ ఆఫ్ పనామా, ఈ కింద నుంచి మీకు సౌత్ అమెరికా అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ మ్యాప్ వచ్చి మౌనలోవా అగ్నిపర్వతానికి సంబంధించింది. ఓకే, చెప్పాను కదా మౌనలోవా అగ్నిపర్వతం ఎక్కడుందని చెప్పాను, హవాయన్ దీవుల్లో. ఓకే, హవాయి దీవులు ఉన్నాయి కదా ఇక్కడ మనకి మెక్సికోకి లెఫ్ట్ సైడ్. ఈ హవాయి దీవుల్లో మౌనలోవా అగ్నిపర్వతం అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి మేజర్ వాల్కనోస్ థాల్ వాల్కనో, 4th ఆప్షన్ చెప్పాను కదా, థాల్ వాల్కనో ఇది ఫిలిప్పైన్స్లో ఉందన్నమాట. ఫిలిప్పైన్స్ దీవుల్లో ఉన్నటువంటి యాక్టివ్ వాల్కనో, రీసెంట్గా ఎరప్ట్ అయినటువంటి యాక్టివ్ వాల్కనో ఏది, థాల్ వాల్కనో. నెక్స్ట్ మనకి హుంగతోంగా హైపై అని చెప్పి ఒక ఆప్షన్ చెప్పాం కదా. ఈ హుంగతోంగా హైపై అనేది ఈ శతాబ్దంలోనే అతి భయంకరమైన అగ్నిపర్వత విస్ఫోటనం అనమాట. సో ఇది ఎక్కడ ఉంది అంటే తోంగా ఐలాండ్స్ అనేవి ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి మనకి సౌత్ పసిఫిక్ సీ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక భయానక అగ్నిపర్వతం. ఓకే, సో మనకి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఏమిస్తారంటే ఈ సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి దీవులు ఏవైతే ఉన్నాయో వాటిని నార్త్ నుంచి సౌత్కి అరేంజ్ చేయమని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి మిగతా దీవుల గురించి కూడా ఒకసారి మ్యాప్లో చూడండి. ఇక్కడ మీకు పపువా న్యూగినియా అని చెప్పి ఒక ఐలాండ్స్, అలాగే ఇక్కడ ఫిజీ ఐలాండ్స్ కనబడుతున్నాయి. ఆ పక్కనే మీకు వానటు ఐలాండ్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. వీటన్నింటినీ అరేంజ్ చేయమని చెప్పి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఒకసారి మ్యాప్లో లొకేషన్స్ ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాప్లో ఏంటంటే 2021 నుంచి ఎరప్ట్ అయినటువంటి యాక్టివ్ వాల్కనోస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లిస్ట్ అనమాట. ఇది కంట్రీస్తో సహా ఇక్కడ మీకు మ్యాప్లో ఇవ్వడం జరిగింది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మీరు ఒకసారి పాజ్ చేసి ఏ కంట్రీలో ఏ అగ్నిపర్వతం ఉందో ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇంట్రానాసిల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్ కి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి దీనిని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. సెకండ్ స్టేట్మెంట్ ఇది ప్రైమరీ సిరీస్ మరియు హెటెరోలాగస్ బూస్టర్ ఆమోదం రెండింటినీ పొందిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. సో ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, ఇందులో ఏది సరైనది అని చెప్పి మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, సో ఇది ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇన్కోవాక్ గురించి తెలియాలి. ఈ ఇన్కోవాక్ అనేది ఒక వ్యాక్సిన్ అన్నమాట. ముక్కు ద్వారా డ్రాప్స్ రూపంలో వేసేటువంటి ఒక వ్యాక్సిన్, ఫస్ట్ ఎవర్ వ్యాక్సిన్. దీనికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం అనేది లభించిందనమాట రీసెంట్గా. సో దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అంటే మనకి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సో మనకి కోవిడ్ టైంలో కోవాక్సిన్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ని తయారు చేసింది సంస్థ. సో దాని తర్వాత ఇంకా పరిశోధనలు చేస్తూ అడ్వాన్స్డ్ వ్యాక్సిన్స్ని రూపొందిస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా ఈ రూపొందించినటువంటి ఈ ఇన్కోవాక్ని ఎవరైతే ఆల్రెడీ కోవాక్సిన్ 2 డోసెస్ తీసుకొని ఉంటారో వాళ్ళకి బూస్టర్ డోస్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అటువంటి ఆమోదం పొందినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్ కింద ఇన్కోవాక్ అనేది ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేసిందనమాట. మనకి క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏదండి 1 మరియు 2. ఓకే, సో ఈ వీడియో అనేది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో క్వశ్చన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఇంగ్లీష్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకి బోత్ 1 and 2. ఓకే, see the fourth question. In December 2022, Gamcha of Dash state was granted the geographical indication tag by the central government of India. డిసెంబర్ 2022లో గమోచాకి భారత కేంద్ర ప్రభుత్వం జిఐ ట్యాగ్ని ఏ రాష్ట్రానికి మంజూరు చేసింది? సో గమోసా ఆర్ గమోచా అనేది ఏంటంటే అస్సాం స్టేట్కి సంబంధించి, ఇక్కడ 4th ఆప్షన్ అస్సాం అండి, కట్ అయిపోయింది.
అస్సాం స్టేట్కి సంబంధించినటువంటి ఒక స్కార్ఫ్ అన్నమాట. ఇక్కడ మోడీ గారు వేసుకున్నారు కదా. సో ఈ స్కార్ఫ్ వైట్ అండ్ రెడ్లో ఉంటుంది. సో రెడ్ కలర్ డిజైన్ ఉంటుంది వైట్ కలర్ క్లాత్ మీద. దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది లభించింది అనమాట. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి? ఒక భౌగోళిక పరమైనటువంటి విశిష్టమైన గుర్తింపు లభించిందనమాట. ఇట్లా గుర్తింపు లభించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ పెరుగుతుంది. సో వీటిని, ఈ వస్తువుల్ని జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ద్వారా, జిఐ యాక్ట్ 1999 ద్వారా రిజిస్టర్ అనేది చేస్తూ ఉంటారు. సో మన భారతదేశం నుంచి మొట్టమొదటిగా జిఐ ట్యాగ్ పొందినటువంటి వస్తువు ఏది అంటే డార్జిలింగ్ టీ అన్నమాట. ఇప్పుడు రీసెంట్గా మనకి అస్సాంకి సంబంధించినటువంటి గమోచాతో పాటు ఆలిబాగ్ వైట్ ఆనియన్ మహారాష్ట్రకి సంబంధించినటువంటి వస్తువుకి జిఐ ట్యాగ్ వచ్చింది. అలాగే మన తెలంగాణ నుంచి తాండూర్ రెడ్ గ్రామ్, తాండూర్ ప్రాంతానికి చెందినటువంటి రెడ్ గ్రామ్, దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. లడాక్ ప్రాంతానికి చెందినటువంటి ఆప్రికోట్ ఫ్రూట్, ఆప్రికోట్ అనేది ఒక ఫ్రూట్, ఈ ఫ్రూట్కి కూడా జిఐ ట్యాగ్ రావడం జరిగిందనమాట రీసెంట్గా. సీరియస్ క్వశ్చన్. దాంపత్య హక్కులకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఈ దాంపత్య హక్కులు అనేది వివాహం ద్వారా సృష్టించబడినటువంటి హక్కులు. దీని ద్వారా భర్త లేదా భార్య వారి జీవిత భాగస్వామి మీద పూర్తి హక్కు ఉంటుంది. జైళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా సందర్శనలు ఏవైతే ఉంటాయో, విజిటింగ్ టైమ్స్, ఖైదీ తన జీవిత భాగస్వామితో జైలు ఆవరణలో కొంత సమయం గడపడానికి అనుమతించే భావనను సూచిస్తాయి. ఈ రెండు ఆప్షన్స్, స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రెండు కరెక్టే అండి. ఈ కాన్జుగల్ రైట్స్ ద్వారా ఏంటంటే వివాహం ద్వారా క్రియేట్ చేయబడినటువంటి రైట్స్ అన్నమాట. సో జీవిత భాగస్వామి మీద పూర్తి హక్కులు ఉంటాయి కాబట్టి ఎవరైతే జైళ్ళలో ఉంటారో ఆ జైల్లో ఉండేటువంటి భార్య కానీ భర్త కానీ వాళ్ళ యొక్క స్పౌజ్ని కలుసుకోవడానికి జైలు ఆవరణలో ఏకాంతంగా కొంత సమయం వారితో గడపడానికి కేటాయించడానికి అనుమతి ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉంటుందని, వాళ్ళ ప్రవర్తనలో మంచి మార్పులు తీసుకురాగలమని చెప్పి భావిస్తున్నారనమాట. సో సేమ్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఎవరైనా ఇంగ్లీష్ మీడియంలో చదవాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చి both 1 and 2. ఓకే, సీరియస్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద 2022 పర్సన్ ఆఫ్ ద ఇయర్ బై టైమ్స్ మ్యాగజైన్? టైమ్ మ్యాగజైన్ 2022 సంవత్సరపు వ్యక్తిగాను ఎవరు ఎంపికయ్యారు? సో రీసెంట్గా టైమ్ మ్యాగజైన్ 2022 పర్సన్ ఆఫ్ ది ఇయర్ కింద ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ జెలెన్స్కీ గారిని ఎంపిక చేయడం జరిగిందనమాట. ఎందుకంటే రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరుగుతుంది, మనందరికీ తెలిసింది. సో ఇటువంటి విపత్కర సమయంలో కూడా దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారని, ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు ఆక్రమించుకున్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడైనటువంటి అష్రఫ్ ఘనీ గారు దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అలాగే 2014లో కూడా ఒకసారి ఉక్రెయిన్లో ఇలాంటి సంక్షోభం వచ్చినప్పుడు అప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి విక్టర్ యూనుకోవిచ్ కూడా ఆ దేశాన్ని వదిలి పారిపోయారు. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ ప్రజెంట్ అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ జెలెన్స్కీ అటువంటి అన్ని పరిస్థితులకు తట్టుకొని నిలబడ్డారు కాబట్టి ఈయన్ని టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ కింద ఎంపిక చేసిందనమాట. సో ఈ క్వశ్చన్ వచ్చి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది ఇంగ్లీష్లో ఉంది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటంటే ద్రవ్య విధాన కమిటీ. ఈ కమిటీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్టో కాదో మనం చెప్పాలి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ ఇటీవల రెపో రేట్ను 35 బేసిస్ పాయింట్లు పెంచి 6.25%కి పెంచింది. సెకండ్ స్టేట్మెంట్ స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం కూడా 6.5%కి పెంచింది. ఇందులో సరైన స్టేట్మెంట్లు ఏవి? సో మానిటరీ పాలసీ కమిటీ అంటే మనకి ద్రవ్య విధాన కమిటీ అంటారండి. సో ఈ కమిటీకి చైర్మన్ కింద ఎవరు ఉంటారంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ గారు ఈ కమిటీకి చైర్మన్ అంట. మరి ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే ద్రవ్యానికి సంబంధించి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి పాలసీ రేట్లను నిర్ణయిస్తుంది అనమాట. ఓకే, దీనికి సంబంధించినటువంటి మీటింగ్స్ అనేవి బైమంత్లీ జరుగుతూ ఉంటాయి. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్నటువంటి పాలసీ రేట్స్ చేంజెస్ ఏ విధంగా ఉన్నాయనేది మనకి ఇక్కడ స్టేట్మెంట్స్లో ఇచ్చారు. ఇక్కడ చూడండి,
రెపో రేట్ని 35 బేసిస్ పాయింట్లు పెంచిందన్నారు. సో రీసెంట్గా రెపో రేట్ని పెంచడం జరిగింది. ఆర్బీఐ 6.25% చేసిందనమాట. ఓకే, అండ్ స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం అనేది 6.5% పెంచిందని ఇచ్చారు, బట్ ఇది రాంగ్ అనమాట. స్టాండింగ్ ఫెసిలిటీ అంటే స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం అనేది ఓన్లీ 6%కి మాత్రమే పెంచారు. 6.5% ఏంటి అంటే ఎంఎస్ఎఫ్ అనమాట. ఎంఎస్ఎఫ్ అంటే ఏంటంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, దీన్ని 6.5%కి పెంచడం జరిగింది. ఓకే, అసలు రెపో రేట్ అంటే ఏంటండి, ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకులు కొంత అమౌంట్ని తీసుకుంటాయి అన్నమాట వడ్డీకి. ఆ ఇంట్రెస్ట్ రేట్నే మనం రెపో రేట్ అంటాము. రెపో రేట్ అనేది ప్రెసెంట్ ఎంత ఉందంటే 6.25%. very important. See the question, which Indian won a silver medal at the weightlifting world championships? వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో రజత పథకం సాధించిన భారతీయుడు లేదా భారతీయురాలు ఎవరు? 2020 టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నటువంటి వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ లో కూడా సిల్వర్ మెడల్ గెలుచుకోవడం జరిగిందనమాట. ఈమె చైనాకు చెందినటువంటి 2020 ఒలింపిక్స్ లో గోల్డ్ సాధించినటువంటి హో జిహువా ఈమెను ఓడించింది. బట్ ఇక్కడ ఈ గేమ్ లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది ఎవరు అంటే జియాంగ్ హువా. ఈమె కూడా చైనాకు చెందినటువంటి ప్లేయరే. ఈమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది. మీరాబాయ్ చాను వచ్చి సిల్వర్ మెడల్ గెలుచుకున్నారనమాట. సీ దిస్ క్వశ్చన్, హార్న్బిల్ ఫెస్టివల్ కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఏవి సరైనవి అని అడిగారు మనకు క్వశ్చన్. స్టేట్మెంట్స్ చూడండి. హార్న్బిల్ పండుగను మిజోరంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో జరుపుకుంటారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఇది రాష్ట్ర పర్యాటక మరియు కళల సాంస్కృతిక శాఖలచే నిర్వహించబడుతుంది. సో స్టేట్మెంట్స్ ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హార్న్బిల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్ లో జరుపుకునే ప్రైమ్ ఫెస్టివల్ అన్నమాట. సో ఇది మిజోరంలో కాదు, నాగాలాండ్ లో జరుపుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండుగ. దీన్ని డిసెంబర్ మొదటి వారంలోనే జరుపుకుంటారు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 వరకు కూడా జరుపుకుంటారు అనమాట. సో దీన్ని రీసెంట్ గా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది. సో అందులోనే ఈ ఫెస్టివల్ ని ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా నామకరణం చేయడం జరిగిందనమాట. ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్. ఓకే, దీన్ని నిర్వహించేటువంటి డిపార్ట్మెంట్ ఏంటి అంటే స్టేట్ కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ దీన్ని నిర్వహిస్తుంది అనమాట ప్రతి సంవత్సరం. ఓకే, ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే ఈ నాగాలాండ్లో జరుపుకునేటువంటి ఫెస్టివల్ ముఖ్యంగా ట్రైబ్స్ జరుపుకుంటూ ఉంటారు. ఈ ట్రైబ్స్ మధ్య కల్చర్ని పరిరక్షించడానికి, అలాగే వాళ్ళ మధ్య హార్మోనీని అంటే సోదర భావాన్ని పెంపొందించడానికి ఈ ఫెస్టివల్ని ముఖ్యంగా జరుపుకుంటారనమాట. ఓకే, అసలు హార్న్బిల్ అంటే ఏంటంటే ఇది ఒక బర్డ్ అనమాట. హార్న్బిల్ అనేది ఒక పక్షి. ఈ పక్షి పేరు మీదుగా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారనమాట. ఓకే, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి నార్త్ ఈస్ట్లో జరిగే పండుగల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ట్ అండ్ కల్చర్కి వచ్చి ఫెస్టివల్స్ ప్రతి ఎగ్జామ్లో ఇస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్స్లో మనకి రాష్ట్రాల్లో జరిగే ఫెస్టివల్స్ కొంతవరకు గుర్తుంటాయి అందరికీ. బట్ నార్త్ ఈస్ట్లో జరిగేటువంటి ఫెస్టివల్స్ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే బీహు ఫెస్టివల్ కూడా ఇస్తూ ఉంటారు ఎక్కువగా ఎగ్జామ్లో. బీహు అనే పండుగ అస్సాం స్టేట్కి సంబంధించినటువంటి ఫెస్టివల్ అనమాట. బీహు, మాఘ్ బీహు అని చెప్పి ఇస్తూ ఉంటారు ఎగ్జామ్స్లో. సో ఈ ఫెస్టివల్స్కి సంబంధించి ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అప్కమింగ్ ఎగ్జామ్స్లో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో సేమ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ వచ్చి పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ తెలుగులో చూద్దాం మనం. ఇంగ్లీష్లో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. See this question, ఈసీఐ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రాజకీయ పార్టీలు మరియు ఎన్నికల చిహ్నాలు 2019 హ్యాండ్ బుక్ ప్రకారం ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా పరిగణించబడాలంటే దానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి అని చెప్పి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టా కాదా అనేది మనం చెప్పాలి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఒక పార్టీ 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గుర్తింపు కలిగి ఉండాలి. కరెక్టే. ఒక పార్టీ జాతీయ పార్టీ కింద రికగ్నైజ్ చేయబడాలంటే ఆ పార్టీకి 4 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఒక రికగ్నిషన్ అనేది ఉండాలన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. రెండోది చూడండి, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గత లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైనా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం చెల్లుబాటైన ఓట్లలో కనీసం 6% ఓట్లు రావాలన్నమాట. లేదా గత లోక్సభ ఎన్నికల్లో కనీసం 4 ఎంపీలనైనా సరే
కలిగి ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ కట్ అయిందండి, చదువుతాను చూడండి. 3 రాష్ట్రాల కంటే తక్కువ కాకుండా లోక్సభలోని మొత్తం సీట్లలో కనీసం 2% సీట్లు, అంటే లోక్సభ మొత్తం సీట్లలో కనీసం 2% సీట్లైనా గెలుచుకొని ఉండాలంట. సో 3 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి మనకి 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1, 2, 3 స్టేట్మెంట్స్ 3 కరెక్టే. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చానంటే రీసెంట్గా అరవింద్ కేజ్రీవాల్ గారి ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ పార్టీ రికగ్నిషన్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పటికే ఈ పార్టీ ఢిల్లీలోని పంజాబ్లోనే అధికారంలో ఉంది, మనందరికీ తెలుసు. అలాగే రీసెంట్ గా గోవాలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా 6% ఓట్స్ దక్కించుకుంది. అలాగే 2 అసెంబ్లీ స్థానాలు. మూడో క్రైటీరియా చెప్పాను కదా, నేషనల్ పార్టీ రికగ్నిషన్ ఇవ్వాలంటే కనీసం 2 అసెంబ్లీ సీట్లైనా దక్కించుకొని ఉండాలి, లేదా 4 ఎంపీలైనా పంపించి ఉండాలి. సో 6% ఓట్స్ 2 అసెంబ్లీ సీట్లని గెలుచుకుంది గోవాలో. అలాగే గుజరాత్ లో జరిగినటువంటి ఎన్నికల్లో, రీసెంట్ గా గుజరాత్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయింది, కానీ కనీసం సీట్లను దక్కించుకుంది అనమాట. 5 స్థానాలను గెలుచుకొని 12% ఓట్లను దక్కించుకుంది ఈ పార్టీ. కాబట్టి ఈ పార్టీకి నేషనల్ పార్టీ స్టేటస్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఇండియాలో ఎన్ని నేషనల్ పార్టీస్ ఉన్నాయంటే అట్ ప్రెసెంట్ ఇప్పటి వరకు 8 ఉండేవి, దీంతో కలిపి 1, మొత్తం 9 నేషనల్ పార్టీస్ అనేవి ఉన్నాయన్నమాట ఇండియాలో. ఓకే, హూ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు హెడ్ ద ట్రెజరీ అండ్ చైర్ ద యుఎస్ ఫెడరల్ రిజర్వ్? ట్రెజరీకి అధిపతిగా మరియు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కు అధ్యక్షత వహించినటువంటి మొదటి మహిళ ఎవరు? సో రీసెంట్ గా ప్రతిష్టాత్మకమైనటువంటి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాల కింద జానెట్ ఎలెన్ ని నియమించడం జరిగింది. సో ఈమె ఇదివరకే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోకి ప్రెసిడెంట్ కింద కూడా ఈమె వర్క్ చేయడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కింద కూడా వర్క్ చేశారు. అండ్ ఎకనామిక్ అడ్వైజర్ కింద కూడా పనిచేశారు అనమాట. క్లింటన్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ లో వన్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ కింద ఉన్నారు. ఓకే, జానెట్ ఎల్లెన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. See this question. In which year an all-women bench has been constituted for the first time in the Supreme Court? సుప్రీం కోర్టులో తొలిసారిగా మహిళా ధర్మాసనాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 2013లో అండి. ఇప్పటి వరకు మహిళా ధర్మాసనాన్ని మొత్తం సుప్రీంకోర్టు చరిత్రలోనే 3 times ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం 2013లో సుప్రీంకోర్టు ధర్మాసనం, మహిళా ధర్మాసనాన్ని 2 న్యాయమూర్తులతో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళెవరు అంటే జస్టిస్ సుధా మిశ్రా మరియు రంజనా ప్రకాష్ దేశాయ్. అలాగే నెక్స్ట్ సెకండ్ ధర్మాసనాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2018లో. ఎవరి ఆధ్వర్యంలో అంటే జస్టిస్ ఆర్ భానుమతి మరియు ఇందిరా బెనర్జీ. ఓకే, ఇప్పుడు 2022లో ఎవరి అధ్యక్షతన మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు అంటే జస్టిస్ హిమా కోహ్లీ మరియు జస్టిస్ బేలా త్రివేది. ఓకే, ఈమె బేలా త్రివేది, ఈమె హిమా కోహ్లీ. ఓకే, అసలు ఈ ధర్మాసనాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మ్యారేజ్ కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేయడానికి, పెండింగ్ కేసెస్ ని రిజాల్వ్ చేయడానికి, అంటే వివాహానికి సంబంధించి వివాదాస్పద పిటిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడానికి ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ ధర్మాసనాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. See the question, who has been selected as the first woman president of Indian Olympic Association? భారత ఒలింపిక్ సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎంపికయ్యారు? సో రీసెంట్ గా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి తొలి మహిళా అధ్యక్షురాలిగా పిటి ఉషా గారు ఎంపిక కావడం జరిగిందనమాట. 58 సంవత్సరాల వయసున్న ఈమె ఏషియన్ గేమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ గోల్డ్ మెడల్ ని సాధించడం జరిగింది. అలాగే 1984లో లాస్ ఏంజల్స్ లో జరిగినటువంటి ఒలింపిక్స్ లో 400 మీటర్స్, ఎప్పుడండి 1984 లాస్ ఏంజల్స్ లో జరిగినటువంటి ఒలింపిక్స్ లో 400 మీటర్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది అనమాట మన దేశానికి. అలాగే ఈమె రాజ్యసభ మెంబర్ కింద కూడా ఉన్నారు.
See the question. India's biggest yoga center has been constructed in village Mantalai. In which state or UT? భారతదేశంలోనే అతిపెద్ద యోగా కేంద్రం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని మంతాలై అనే గ్రామంలో నిర్మించబడింది? సో భారతదేశంలోనే అతిపెద్ద యోగా కేంద్రాన్ని జమ్మూ కాశ్మీర్ స్టేట్లోని ఈ మంతాలయ అనే ఒక విలేజ్లో ప్రారంభించడం జరుగుతుందన్నమాట. ఇది తవి రివర్ దగ్గర ఈ యోగా సెంటర్ని, ఇంటర్నేషనల్ యోగా సెంటర్ని ప్రారంభించబోతున్నారు. దీనికి మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఏకంగా 9,782 కోట్లు దీనికి ఎలకేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇండియాలోనే బిగ్గెస్ట్ యోగా సెంటర్ ఎక్కడ ఏర్పాటు కాబడుతుంది? జమ్మూ కాశ్మీర్. ఓకే, see the question. What is the rank of India in the Atten Capital Passport Index 2022? Atten Capital Passport Index 2022లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? అట్టన్ క్యాపిటల్ వచ్చి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేసిందనమాట. సో ఈ ఇండెక్స్ ప్రకారం యుఏఈ పాస్పోర్ట్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ అనమాట. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేవి 7 ఎమిరేట్స్. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ద్వారా 180 దేశాలకు సీమ్లెస్గా ప్రయాణించవచ్చు అనమాట. ఈ సంస్థ దేని ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తుంది అంటే ముఖ్యంగా కంట్రీస్లో ఉండేటువంటి మొబిలిటీ అంటే ట్రాన్స్పోర్టేషన్, అలాగే ఆ కంట్రీ వీసా యొక్క స్కోరు, ఆ కంట్రీలో ఉన్నటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆధారంగా ఆ కంట్రీకి పాస్పోర్ట్కి ర్యాంకింగ్స్ అనేది ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ర్యాంకింగ్లో యుఏఈ ఫస్ట్ ప్లేస్లో ఉంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశాలు జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్, లగ్జంబర్గ్, స్పెయిన్, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా టాప్ 10 పెర్ఫార్మెన్స్ అనమాట. మరి వీకెస్ట్ పాస్పోర్ట్ కలిగినటువంటి కంట్రీ ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్ మరియు పాకిస్తాన్ అనమాట. ఇవి వీకెస్ట్ పాస్పోర్ట్స్. ఓకే, మరి మన ఇండియా ఏ ప్లేస్లో ఉంది అంటే 87th పొజిషన్లో ఉంది. ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్స్లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని కూడా అడుగుతూ ఉంటారు. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ కూడా ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ నిర్వహించేటువంటి సర్వే ఆధారంగా పాస్పోర్ట్ ర్యాంకింగ్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో అందులో కూడా భారతదేశానికి ఏ ర్యాంక్ వచ్చింది అనేది వెరీ ఇంపార్టెంట్. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో కూడా ఇండియా ర్యాంక్ వచ్చి 87th. సేమ్. ఓకేనా, 87th గుర్తుపెట్టుకోండి. See the question. Isaac Herzog visited Bahrain for the first time as the president of which country? Isaac Herzog ఏ దేశ రాష్ట్రపతిగా బహ్రెయిన్ ను మొదటిసారి సందర్శించారు? సో ఐజాక్ హెర్జోగ్ ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అనమాట. సో ఈయన ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత పుట్టినటువంటి ప్రెసిడెంట్. ఈయన 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, సో ప్రజెంట్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే బెంజమిన్ నెతన్యాహు. ఓకే, ఈ సంవత్సరంలో 2 ప్రైమ్ మినిస్టర్స్ చేంజ్ కావడం జరిగింది. అంతకుముందు ఎయిర్ లాపిడ్ అండ్ నెఫ్తాలి బెన్నెట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అంటే బెంజమిన్ నెతన్యాహు. ఓకే, ఇది వరకు కూడా ప్రైమ్ మినిస్టర్గా చేశారు ఆయన. తర్వాత 2 తాత్కాలిక ప్రధానమంత్రులు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బెంజమిన్ నెతన్యాహు గారు అధికారంలోనికి రావడం జరిగిందనమాట. ఓకే, see the question. Which institution manufactures the advanced light helicopter MK3 Squadron 840? ఏ సంస్థ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MK3 Squadron 814లను తయారు చేస్తుంది? సో రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ చెందినటువంటి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అయినటువంటి MK3 Squadron 840ని ఆవిష్కరించడం జరిగిందనమాట. ఎవరు అంటే డీజీ విఎస్ పతానియా గారు దీన్ని ఐసీజీ ఎయిర్ స్టేషన్ చెన్నైలో, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎయిర్ స్టేషన్ చెన్నైలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎవరండి? పతానియా గారు. ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ అయినటువంటి వి పతానియా గారు దీన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. ఎక్కడ అంటే చెన్నైలో. దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అని అడిగారు మనల్ని క్వశ్చన్. ఓకే, దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL. ఓకే, సుఖ్వీందర్ సింగ్ సుఖు వాజ్ స్వాన్ ఇన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్? సుఖ్వీందర్ సింగ్ సుఖు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? సో రీసెంట్ గా ఎలక్షన్స్ అనేవి జరిగాయండి హిమాచల్ ప్రదేశ్ కి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సుఖ్వీందర్ సింగ్ సుఖు గారు గెలుపొందారు. ఈయన చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట. ఓకే, ఇటీవల ఎలక్షన్స్లో మనకి గుజరాత్ ఎలక్షన్స్, అలాగే హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్, గోవా ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి గుజరాత్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు అంటే భూపేంద్ర పటేల్ గారు గెలవడం జరిగింది. భూపేంద్రభాయ్ పటేల్ గారు వచ్చి ముఖ్యంగా బీజేపీ పార్టీకి చెందినవారు అనమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్స్లో
ఈ స్టేట్స్కి సంబంధించినటువంటి గవర్నర్స్ని కూడా అడగచ్చు. హిమాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నర్ ఎవరు అంటే బండారు దత్తాత్రేయ. అదే మనకి గుజరాత్కి చెందినటువంటి గవర్నర్ ఎవరు అంటే ఆచార్య దేవవ్రత్. ఓకే, ఆచార్య దేవవ్రత్ గుర్తుపెట్టుకోండి. మోపా గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇటీవల ప్రారంభించబడినటువంటి మోపా గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? రీసెంట్గా ఈ మోపా గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగిందనమాట. ఇది ఏ స్టేట్కి సంబంధించింది అంటే గోవా స్టేట్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్. ఓకే, ఈ ఎయిర్పోర్ట్ యాక్చువల్లీ గోవాలో డబ్లిన్ ఎయిర్పోర్ట్ అనేది మెయిన్ ఎయిర్పోర్ట్ అనమాట. ఈ డబ్లిన్ ఎయిర్పోర్ట్ తర్వాత ఈ మోపా ఎయిర్పోర్ట్ని ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని ఎవరి జ్ఞాపకార్థం నిర్మించారంటే గోవాకి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనోహర్ పారికర్ గారి యొక్క పేరు పెట్టడం జరిగిందనమాట దీనికి, మనోహర్ పారికర్. ఓకే, see the question, which Indian cricketer broke Chris Gale's record for the fastest 200 in ODI innings? వన్డే ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్లో వేగంగా 200 పరుగులు చేసినటువంటి క్రికెటర్గా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టినటువంటి భారతీయ క్రికెటర్ ఎవరు? సో వన్డే ఇంటర్నేషనల్లో క్రిస్ గేల్ని అధిగమించినటువంటి ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే ఇషాన్ కిషన్. ఓకే, ఈ యువ ఆటగాడు వచ్చి ఐపీఎల్లో అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముంబై ఇండియన్స్ టీం ఉంటుంది కదా, ఆ టీంకి వికెట్ కీపర్ గాను బ్యాట్స్మెన్ గాను ఈయన ఆడుతూ ఉంటారనమాట. ఓకే, అండ్ 2016 అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో కూడా ఇండియన్ స్క్వాడ్కి క్యాప్టెన్ కింద ఉన్నారు. ఓకే, విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ యుఎన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15? యుఎన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15ని ఏ దేశం నిర్వహిస్తుంది? సో యుఎన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ COP25ని నిర్వహిస్తున్నటువంటి దేశం ఏది అంటే మానిట్రల్ అనమాట. ఈ మానిట్రల్ అనే ప్లేస్ ఎక్కడుందంటే మనకి కెనడాలో ఉంది. మానిట్రల్ ప్రోటోకాల్ అనేది కూడా ఇంపార్టెంట్ మనకి ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్కి సంబంధించి. మానిట్రల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అంటే ఓజోన్ డిప్లీషన్కి సంబంధించింది అనమాట. సో ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవ వైవిధ్యతను కాపాడుకోవడం, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం. ఓకే, సో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది మనకి COP27 కూడా ఇటీవల షరమ్ ఇల్ షేక్లో జరిగింది. బట్ అది ఓవరాల్గా క్లైమేట్ చేంజ్కి సంబంధించింది అనమాట. అది UNFCCC పరిధిలోకి వస్తుంది. బట్ ఇది COP15 అనేది యుఎన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అనమాట. ఇది ప్రత్యేకంగా జీవ వైవిధ్యతకు సంబంధించి పరిరక్షించుకోవడానికి జరిగేటువంటి కాన్ఫరెన్స్. అది COP27 అనేది క్లైమేట్ చేంజ్కి సంబంధించింది అనమాట. ఓకే, రెండు డిఫరెంట్. ఓకే, COP15 అనేది కెనడాలో జరిగింది, COP27 వచ్చి షరమ్ ఇల్ షేక్ ఈజిప్ట్లో జరిగింది. ఓకే, సో ఈ క్వశ్చన్ వరల్డ్ బ్యాంక్ మైగ్రేషన్ రిపోర్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో మనకి అంతర్జాతీయ సంస్థలు అనేవి కొన్ని నివేదికలు ఇస్తూ ఉంటాయి, వాటికి సంబంధించిన అంశాలు మనకి న్యూస్లో వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. ఓకే, సో ఇది ఇంగ్లీష్లో ఉంది, ఎవరైనా స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి, తెలుగులో డిస్కస్ చేద్దాం. సో ప్రపంచ బ్యాంక్ నివేదిక మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ 2022కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, 2022లో తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాలకు రెమిటెన్స్లు దాదాపు 5% పెరిగి $526 బిలియన్ USD డాలర్లకు చేరుకున్నాయి. సెకండ్ స్టేట్మెంట్, 2022లో అత్యధిక రెమిటెన్స్ ప్రవాహాన్ని అందుకున్న మొదటి 5 దేశాలు మెక్సికో, చైనా, ఇండియా, ఫిలిప్పైన్స్ మరియు ఈజిప్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఎందుకు అంటే 2022లో ముఖ్యంగా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ముఖ్యంగా రెమిటెన్స్ ద్వారా ఆదాయం అనేది పెరిగిందనమాట. రెమిటెన్స్ అంటే ఏంటి? మన దేశంకి సంబంధించినటువంటి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతర కంట్రీస్ అబ్రాడ్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ మన ఇండియాకి కొంత ఇన్కమ్ని పంపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా అమెరికా వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ అక్కడ నుంచి డబ్బులు మన ఫ్యామిలీకి, ఇండియాలో ఉన్నటువంటి ఫ్యామిలీకి పంపిస్తున్నారంటే దాన్నే రెమిటెన్స్ అంటాం అనమాట. ఓకే, సో రెమిటెన్స్ ద్వారా ఆదాయం అనేది పెరిగింది మిడిల్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్కి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఈ రెమిటెన్స్ అందుకున్నటువంటి మొట్టమొదటి 5 దేశాలు ఇచ్చారు, కానీ రెమిటెన్స్ అందుకున్నటువంటి 5 దేశాల్లో టాప్ కంట్రీ ఏది అంటే ఇండియా. అంటే మన భారతదేశం నుంచి ప్రవాస భారతీయులు వివిధ కంట్రీస్లో, వివిధ దేశాల్లో ఉంటూ మన ఇండియాకి మనీని పంపిస్తూ ఉన్నారనమాట. సో ఇండియా టాప్ ప్లేస్లో ఉంది, కానీ ఇక్కడ మనకి 3rd ప్లేస్లో ఇచ్చారనమాట ఇండియాని. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. సో ఒకటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్. ఓకే,
See the question, which country launched its లేటెస్ట్ న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ నేమ్డ్ B-21. B-21 అనే పేరుతో సరికొత్త న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ను ఏ దేశం ప్రయోగించింది? B-21 అనే న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ని ప్రయోగించినటువంటి దేశం ఏది అంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నటువంటి నార్థ్రోప్ గుర్మన్స్ ఫెసిలిటీలో ఈ బాంబర్ని తయారు చేయడం జరిగింది. సో దీన్ని అతి ఎత్తైన ప్రదేశం నుంచి కూడా ప్రయోగించవచ్చు అనమాట. రీసెంట్గా ఉన్నటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్నటువంటి వాతావరణంలో యుద్ధానికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్ అనేవి ప్రతి దేశం డెవలప్ చేసుకుంటుంది అనమాట. రష్యా అయితే కానివ్వండి, చైనా అయితే కానివ్వండి, తమ యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు ఏమాత్రం తగ్గకుండా సంసిద్ధంగా ఉండేలా రక్షణ వ్యవస్థను పటిష్టపరుచుకుంటున్నాయి. సో అందులో భాగంగానే అమెరికా కూడా స్టెల్త్ బాంబర్ని తయారు చేసిందనమాట. ఓకే, ఈ ద క్వశ్చన్, విచ్ కంట్రీ స్టార్టప్ కేతి రిసీవ్డ్ ప్రెస్టీజియస్ ఎర్త్ షాట్ అవార్డ్ 2022? ఏ దేశానికి చెందిన స్టార్టప్ కేతి ప్రతిష్టాత్మక ఎర్త్ షాట్ అవార్డ్ 2022ను అందుకుంది? ఇండియన్ స్టార్టప్ అయినటువంటి కేతికి ఎర్త్ షాట్ అవార్డ్ అనేది రావడం జరిగిందనమాట. సో ఈ ఎర్త్ షాట్ ప్రైజ్ని ఎవరు అన్వీల్ చేశారు అంటే ప్రిన్స్ విలియం ఎవరు? యూకే యొక్క రాజు అనమాట. ఈయన ఈ అవార్డుని తీసుకురావడం జరిగింది. ఎన్వైరన్మెంట్కి సంబంధించి అవార్డు అనేది ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారనమాట. సో ఈ అవార్డును కేతి అనే స్టార్టప్కి ఎందుకు ఇచ్చారంటే, ఈ స్టార్టప్ రైతులతో మమేకమై వాళ్ళకి కావలసినటువంటి టెక్నాలజీని అందిస్తూ ఉంటుంది. అలాగే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి రైతులకు అవగాహన కల్పించి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా హీట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, దానిని రైతులకు అనుకూలంగా మలుచుకునేలాగా సహాయాన్ని అందించినందుకు ఈ స్టార్టప్కి అవార్డు రావడం జరిగిందనమాట. ఈ ఎర్త్ షాట్ అవార్డ్ ప్రైజ్ మనీ ఎంత అంటే $1.2 మిలియన్ అనమాట. సో ఇంత అమౌంట్ని ఈ స్టార్టప్కి ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ దేశాల నుంచి దీనికి చాలా ఎంట్రీస్ రావడం జరిగింది. అయినా ఈ అవార్డు మాత్రం మన భారతదేశానికి చెందినటువంటి ఖ్యాతి స్టార్టప్కి రావడం జరిగింది. ఓకే, see the question, who authored the book Brave Hearts of Bharat, Vignettes from Indian History? Brave Hearts of Bharat, Vignettes from Indian History పుస్తకాన్ని ఎవరు రచించారు? సో ఈ పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే విక్రమ్ సంపత్ గారు. సో మెయిన్లీ ఈ పుస్తకం వచ్చేసరికి మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎంతోమంది స్వతంత్ర ఉద్యమకారులు పోరాటం చేయడం జరిగింది. అందులో కొంతమందిని మాత్రమే మనం గుర్తుపెట్టుకొని స్మరిస్తూ ఉంటాము. కానీ ఇంకా ఎంతో మంది అన్సంగ్ వారియర్స్ అనే వాళ్ళు మన భారతదేశం యొక్క స్వతంత్రం కోసం పోరాటం చేశారు. అటువంటి మనకు తెలియని ఉద్యమకారుల గురించి ఈ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. వారి యొక్క త్యాగాన్ని కూడా ఈ పుస్తకంలో వర్ణించడం జరిగిందనమాట. ఓకే, see the question, which IIT launched a powerless heating system powered by water? నీటితో నడిచే పవర్లెస్ హీటింగ్ సిస్టమ్ను ప్రారంభించినటువంటి ఐఐటి ఏది? సో రీసెంట్గా ఐఐటి ఢిల్లీకి సంబంధించినటువంటి పరిశోధకులు ఈ నీటితో నడిచే పవర్లెస్ హీటింగ్ సిస్టమ్ను ప్రారంభించారనమాట. సో ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, ఇది ఒక కెమికల్ ఎనర్జీ ద్వారా హీట్ని జనరేట్ చేస్తుందన్నమాట. సో ఈ హీటింగ్ సిస్టంలో ఏముంటుందంటే మినరల్స్ మరియు సాల్ట్స్ ఉంటాయి. వాటిని నీటితో రియాక్ట్ అవ్వగానే కొంత హీట్ని జనరేట్ చేస్తుందన్నమాట. సో ఈ హీట్ అనేది 60 to 70 degrees సెల్సియస్ ఉంటుంది. దీని ద్వారా మౌంటైన్ ఏరియాల్లోనూ అలాగే చలి ప్రాంతాల్లో నివసించేటువంటి వ్యక్తులు వాటర్ని అలాగే స్మాల్ ఫుడ్ ఐటమ్స్ని కూడా వాళ్ళు వండుకోవచ్చు అనమాట. సో దీన్ని డెవలప్ చేసినటువంటి ఐఐటి ఏది అంటే ఐఐటి ఢిల్లీ. ఓకే, మీనా సూ చోయి క్రౌన్ మిస్ ఎర్త్ 2022. షీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? మీనా సూ చోయ్ మిస్ ఎర్త్ 2022 కిరీటాన్ని పొందింది. ఆమె ఏ దేశానికి చెందినది? సో మీనా సూయ్ చోయ్, ఈమెకు మిస్ ఎర్త్ 2022 అవార్డు రావడం జరిగింది. ఈమె సౌత్ కొరియా దేశానికి చెందినటువంటి మహిళ. సో 22 ఇయర్స్ నుంచి కూడా సౌత్ కొరియాకి సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా కానీ ఈ 22 ఇయర్స్లో ఫస్ట్ టైము మీనా సూ చోయ్ గారికి సౌత్ కొరియా నుంచి అవార్డు రావడం జరిగిందనమాట. ఓకే, విచ్ ఐఐటి రీసెర్చర్స్ డెవలప్ ద ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్? ఏ ఐఐటి పరిశోధకులు ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్ను అభివృద్ధి చేశారు? సో రీసెంట్గా ఐఐటి మద్రాస్కి సంబంధించినటువంటి పరిశోధకులు సింధూజా 1 అనే ఒక ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్ని కనుగొనడం జరిగిందనమాట. సింధూజా ఓషన్ వేవ్ ఎనర్జీ కన్వర్టర్ పేరులోనే ఉంది. ఓషన్ ఎనర్జీని అంటే టైడల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తారనమాట. ఓకే, ఓషన్ ఎనర్జీ వేవ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మారుస్తారు.
సో రీసెంట్గా జరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఐఐటీస్కి సంబంధించి రీసెంట్గా పరిశోధనల గురించి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి, కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ తమిళ్ మహాకవి అయినటువంటి సుబ్రహ్మణ్య భారతియార్ గారికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు స్క్రీన్ షాట్ తీసుకోండి. మహాకవి సుబ్రహ్మణ్యన్ భారతియార్కి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి భగవద్గీతను తమిళంలోకి అనువదించారు. అలాగే సెకండ్ స్టేట్మెంట్ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కుల వ్యవస్థకు తీవ్రంగా ఖండిస్తూ స్త్రీల విముక్తి కోసం పోరాడారు. సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది అని చెప్పి మనకు క్వశ్చన్ అడిగారు. సో ఈయన భగవద్గీతను తమిళ్లోకి అనువదించారు, అలాగే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కుల వ్యవస్థను ఖండిస్తూ స్త్రీల విముక్తి కోసం కూడా పోరాడారు, కాబట్టి బోత్ 1 and 2 కరెక్ట్ ఆన్సర్. బోత్ 1 and 2 రెండు కూడా సరైనవే. అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చారంటే రీసెంట్గా ఈ సుబ్రహ్మణ్య భారతియార్ గారికి సంబంధించినటువంటి స్టాట్యూట్ని అంటే విగ్రహాన్ని తమిళనాడులో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కొన్ని వ్యాఖ్యలను చేశారు ఈయనకి సంబంధించి, అందుకే ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ క్వశ్చన్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్కి సంబంధించింది. తెలుగులో ఉన్న క్వశ్చన్ చూద్దాం మనం. సో మనకి క్వశ్చన్లో గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్కి సంబంధించి 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, ఇది సరైనవా కాదా అని అడుగుతున్నారు. స్టేట్మెంట్ నెంబర్ 1, ఇది జియో టెక్నాలజీకి సంబంధించినటువంటి భారతదేశం యొక్క ఫ్లాగ్షిప్ ఈవెంట్. దీన్ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు కార్నెగీ ఇండియా కలిసి నిర్వహిస్తున్నాయి. సో ఈ సంవత్సరం సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే జియో పాలిటిక్స్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ అనేది 7th ఎడిషన్ అండి. ఇప్పటి వరకు 6 ఎడిషన్స్ అనేవి జరిగాయి. ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది అనమాట ఈ సమ్మిట్ అనేది. సో ఈ సమ్మిట్ని నిర్వహిస్తున్నటువంటి శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, దాంతోపాటు కార్నెగీ ఇండియా అనే సంస్థ, ఈ రెండు కలిపి ఈ సమ్మిట్ని నిర్వహించాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే. రెండో స్టేట్మెంట్ చూడండి, ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే జియో పాలిటిక్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా కరెక్టే. కాబట్టి 2 కరెక్ట్, కాబట్టి ఆన్సర్ ఏది అంటే 1 మరియు 2. ఓకే, ఎక్సర్సైజ్ సమన్వయ 2022కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది సంస్థాగత విపత్తు నిర్మాణాల సామర్థ్యాన్ని అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సెకండ్ స్టేట్మెంట్, దీన్ని ప్రతి ఏటా నీతి ఆయోగ్ నిర్వహిస్తుంది. ఓకే, సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది అని అడిగారు. అసలు ఈ ఎక్సర్సైజ్ సమన్వయ అంటే ఏంటో మనకు తెలియాలి. ఈ ఎక్సర్సైజ్ సమన్వయని నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతి సంవత్సరం కూడా ఈ ఎక్సర్సైజ్ని నిర్వహిస్తూ ఉంటుంది. దీని ద్వారా ఏంటి అంటే డిజాస్టర్ రిలీఫ్ రెస్పాన్స్కి సంబంధించి క్యాపబిలిటీని ఎన్హాన్స్ చేసుకోవడం. దీన్నే ఏమంటారంటే HADR అంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అంటారు. ఓకే, సో రకరకాల విపత్తులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఈ విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా సంసిద్ధంగా ఉండాలి, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, క్యాపబిలిటీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అని చెప్పేదే ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ మనకి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, నీతి ఆయోగ్ నిర్వహిస్తుంది అన్నాడు, రాంగ్. దీన్ని ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది నిర్వహిస్తుంది, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, రాంగ్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్, 1 మాత్రమే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చి మంకీ పాక్స్కి సంబంధించిందండి. దిస్ క్వశ్చన్, మంకీ పాక్స్కి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. సో మంకీ పాక్స్ అనేది ఒక డిసీజ్, దానికి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇది ఆర్థోపాక్స్ వైరస్. సెకండ్ స్టేట్మెంట్, ఇది జూనోసిస్ అంటే వ్యాధి సోకిన జంతువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధి. సో పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఈ మంకీ పాక్స్ అనేది ఒక వైరస్. ఈ వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ అనే ఒక జాతికి చెందినటువంటి వైరస్ అనమాట. ఏ కుటుంబానికి చెందిందంటే పాక్సివిరిడే అనే కుటుంబానికి చెందినటువంటి వైరస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. రెండోది, ఇది జూనోసిస్ అంటే జంతువుల నుంచి మనుషులకు సోకేటువంటి ఒక వ్యాధి, ఇది కూడా కరెక్టే. కాబట్టి 2 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఇటీవల ఈ మంకీ పాక్స్ అనేది విస్తృతంగా వ్యాప్తి చెందుతుందన్నమాట. కేరళ స్టేట్లో ఈ మంకీ పాక్స్కి సంబంధించినటువంటి కేసెస్ అనేవి బయటపడడం జరిగింది. రీసెంట్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మంకీ పాక్స్ నేమ్ని డిలీట్ చేసి ఎంపాక్స్ కింద డిక్లేర్ చేసిందనమాట. సో మంకీ పాక్స్ అంటే ఒక జాతి, మంకీ అనే ఒక జాతిని అవమానించినట్టు అవుతుంది, డిస్క్రిమినేషన్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ విధంగా మంకీ పాక్స్ అనే దాన్ని తొలగించి ఆ డిసీజ్ పేరు ఎంపాక్స్ కింద రీడిఫైన్ చేయడం జరిగింది, అంటే నిర్వచించింది అనమాట. ఓకే,
ఓషన్సాట్ 3కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇది ఓషన్ కలర్ డేటా, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మరియు విండ్ వెక్టార్ను పరిశీలించడానికి ఉద్దేశించబడింది. సెకండ్ స్టేట్మెంట్, ఇది పిఎస్ఎల్వి C-54 రాకెట్ ద్వారా ప్రయోగించబడింది. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? సో రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్కి సంబంధించినటువంటి శాటిలైట్ ఇమేజెస్ని షేర్ చేయడం జరిగింది. సో ఈ ఇమేజెస్ అన్నీ కూడా ఓషన్సాట్ 3తో తీసినటువంటి, ఈ శాటిలైట్ నుంచి తీసినటువంటి ఇమేజెస్ అన్నమాట. ఓకే, ఈ ఓషన్సాట్ 3 అనేది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్పేస్ రీసెర్చ్ కోసం, అలాగే ఓషనోగ్రఫీ, సముద్రాలకు సంబంధించినటువంటి ఉపరితలాన్ని స్టడీ చేయడానికి, వాతావరణాన్ని స్టడీ చేయడానికి, అలాగే సముద్రంలో జీవరాశుల్ని పరిశీలించడానికి, వాతావరణానికి సంబంధించి ఉపద్రవాలైనటువంటి సైక్లోన్స్ని ముందుగానే ప్రెడిక్ట్ చేయడానికి కూడా ఈ శాటిలైట్ని సమాచారాన్ని వినియోగించుకుంటూ ఉంటారనమాట. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1 మరియు 2 కూడా కరెక్టే. ఓకే, సీ దిస్ క్వశ్చన్. గాంధీ మండేలా అవార్డుకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, గాంధీ మండేలా ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. ఇది మహాత్మా గాంధీ మరియు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైనటువంటి నెల్సన్ మండేలా యొక్క అహింస విలువను ప్రోత్సహించే ఉద్దేశంతో ఏర్పడింది. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఫౌండేషన్ ఈ అవార్డును జాతిపిత 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసింది. ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 మరియు 2. అసలు ఈ గాంధీ మండేలా అవార్డు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా గాంధీ మండేలా అవార్డు 2022ను టిబెటియన్ మత గురువు అయినటువంటి దలైలామా గారికి హిమాచల్ స్టేట్ గవర్నర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించినటువంటి, కృషి చేసినటువంటి పర్సన్స్కి ఈ అవార్డుని ఇస్తూ ఉంటారు ప్రతి ఏటా. సో ఈ అవార్డు 2022 సంవత్సరానికి ఎవరికి వచ్చిందంటే టిబెట్ ఆధ్యాత్మిక గురువు అయినటువంటి దలైలామా గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇండియన్ నావీ డేకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇది 1971 ఇండో పాక్ సమయంలో ఆపరేషన్ ట్రైడెంట్ సాధించినటువంటి విజయాలను స్మరించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. సెకండ్ స్టేట్మెంట్, ప్రతి సంవత్సరం దీన్ని జాతీయ రాజధాని లోపల మాత్రమే నిర్వహించాలని ఆదేశించబడింది. పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏది సరైనది? ప్రతి సంవత్సరం నావీ డే డిసెంబర్ 4th జరుపుకుంటామన్నమాట. ఈ సంవత్సరం డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 7 వరకు కూడా నావీ వీక్ కింద జరుపుకున్నాం. ఓకే, సో ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ అనేవి ఎక్కడ జరిగాయి అంటే విశాఖపట్నంలో జరిగాయి. ప్రతి సంవత్సరం కూడా జాతీయ రాజధాని అయినటువంటి ఢిల్లీలోనే జరుగుతాయి, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా విశాఖపట్నంలో నావీ డే సెలబ్రేషన్స్ అనేవి చేయడం జరిగిందనమాట. ఓకే, అసలు నావీ డేని ఎందుకు జరుపుకుంటాము అంటే 1971లో ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది. సో ఈ వార్ టైంలో మన ఇండియన్ నావీ ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలను పురస్కరించుకోవడానికి నావీ డేని జరుపుకుంటాం అనమాట. 1971 వార్లో మన సైనికులు అలాగే ఆఫీసర్స్ ఏం చేశారంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి నౌకలు, యుద్ధ నౌకలు అయినటువంటి 4 నౌకలను వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎంతో మంది సైనికులతో వీరోచితంగా పోరాడారనమాట. సో దాన్ని పురస్కరించుకొని మనము ఈ నావీ డేని ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, నార్మల్గా అయితే జాతీయ రాజధాని లోపల మాత్రమే జరగాలి, కానీ ఈ ఇయర్ విశాఖపట్నంలో జరిగింది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టాటిక్ క్వశ్చన్ కాబట్టి 1 మరియు 2 కూడా ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కరెక్టే. ఓకే, సో 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు చేసినటువంటి నావల్ ఆపరేషన్ నేమ్ ఏంటంటే ఆపరేషన్ ట్రైడెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ క్వశ్చన్లో వాసన్నార్ కూటమికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే ఏపీలో గ్రూప్ 1 ఎగ్జామ్ జరగబోతుంది జనవరి 8వ తారీఖు. సో వాటికి సంబంధించి ఇటువంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు కరెంట్ టాపిక్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో మీకు ఏ ఎగ్జామ్కైనా ఇవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, బహుపాక్షిక ఎగుమతి నియంత్రణల కోసం ప్రచన్న యుద్ధ కాలం నాటి సమన్వయ కమిటీని విజయవంతం చేసేందుకు 1996లో ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. ఇది ఒక మల్టీలేటరల్ కంట్రోల్ రెజిమే అంటారనమాట, మిసైల్ కంట్రోల్ రెజిమే. ఓకే, సో ఇప్పుడు ఈ వసన్నార్ కూటమిలో చేరినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలు ఆర్మ్స్ని, అంటే మనం తయారు చేసేటువంటి
రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి క్షిపణిని వేరే దేశాలకు ఎగుమతి చేయాలి అంటే ఇందులో రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ సంస్థని, ఈ కూటమిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1996లోనే ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, భారతదేశం డిసెంబర్ 2017లో 52వ భాగస్వామ్య రాష్ట్రంగా ఈ కూటమిలో చేరింది. సెకండ్ది కూడా కరెక్టే అండి. సో 2017 వరకు కూడా ఈ వాసనార్ అరేంజ్మెంట్లో మనకి భాగస్వామ్యం లేదనమాట. సో మనం పార్ట్నర్ కాదు. 2017లో దీనిలో మెంబర్ కింద చేరాము. ఓకే, ఈ కూటములు, అంతర్జాతీయ కూటములు అనేవి కొన్ని ఉంటాయన్నమాట. MTCR అని, వాసనార్ అరేంజ్మెంట్ అని, స్టాక్ హోమ్ కన్వెన్షన్ అని. సో ఇవన్నింటి అంతర్జాతీయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని ఒప్పందాలు. వీటిలో మనము సభ్యత్వాన్ని పొందడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. MTCRతో పాటు NSG అనేది ఉంటుంది, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. దీనిలో కూడా మనకి భాగస్వామ్యం లేదు, మనం సభ్యత్వ దేశం కాదు. సో NSGలో మనకి సభ్యత్వాన్ని కల్పించాలి అని చెప్పి మనము చైనాని అభ్యర్థిస్తూ ఉన్నాము. ఎవ్రీ టైము చైనా మనకి అడ్డుతుందన్నమాట అంతర్జాతీయ పరంగా. ఓకే, సో ఈ వాసనార్ కూటమిలో మన భారతదేశం 2017లో 52వ సభ్యత్వ దేశంగా చేరింది. ఓకే, రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి 1 మరియు 2 C అనేది కరెక్ట్. ఓకే, అసలు ఇది ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది, ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాము అంటే, రీసెంట్గా ఈ వాసనార్ అరేంజ్మెంట్ కూటమి ఏదైతే ఉందో దీనికి భారతదేశం 2023లో అధ్యక్షత వహిస్తుందన్నమాట. అది మెయిన్ రీజన్. ఓకే, సో 2023లో భారతదేశం అధ్యక్షత వహిస్తుంది కాబట్టి ఈ కూటమికి ఇది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ థింగ్, మన భారతదేశం SCOకి 2023లో అధ్యక్షత వహిస్తుంది. SCO ఒక్కటే కాదు, ఇంకా చాలా రీజనల్ గ్రూపింగ్స్, అలాగే UNSC, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి కూడా 2023లో భారతదేశము అధ్యక్షత వహిస్తుంది. సో 2023 అనేది గోల్డెన్ ఇయర్ అన్నమాట భారతదేశానికి. వీటితో పాటు G20 కూడా మనము అధ్యక్షత వహిస్తున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం తన యొక్క దక్షతని నిరూపించడానికి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఓకే, see this question. Name the Indian personality who has recently won the BWF Female Para Badminton Player of the Year. ఇటీవల BWF Female Para Badminton Player of the Year 2022లో గెలుచుకున్నటువంటి భారతీయ వ్యక్తి ఎవరు? సో BWF పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ని ఎవరు గెలుచుకున్నారు అంటే మనీషా రామదాస్. ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ కట్ అయింది. సో మనీషా రామదాస్, ఈమె 17 years ఓల్డ్ గర్ల్. సో ఈమె పారా బ్యాడ్మింటన్ షటిల్ ప్లేయర్ అనమాట. సో ఈమె 2022 ఇయర్లో అండర్ 5 సెక్షన్లో టోటల్గా 12 గోల్డ్ మెడల్స్ అనేవి గెలుచుకుందనమాట. అలాగే 5 బ్రాంజ్ మెడల్స్ని కూడా గెలుచుకుంది. ఓకే, సో పారా బ్యాడ్మింటన్ ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? మనీషా రామదాస్. ఓకే, see this question. When was the United Nations Human Rights Day 2022 observed across the globe with theme of dignity, freedom and justice for all? ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల దినోత్సవం 2022 అందరికీ గౌరవం, స్వేచ్ఛ మరియు న్యాయం అనే థీమ్తో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు నిర్వహించబడింది? హ్యూమన్ రైట్స్ డే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10న జరుపుకుంటారనమాట. డిసెంబర్ 10th. ఓకే, దీన్ని యునైటెడ్ నేషన్ యొక్క జనరల్ అసెంబ్లీ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948 ద్వారా ఒక రిజల్యూషన్ని తీసుకొచ్చిందనమాట. దీని ద్వారా డిసెంబర్ 10వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా మానవ హక్కుల దినోత్సవం అనేది జరుపుకుంటాం అనమాట. మానవ హక్కుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవం, డిగ్నిటీ అనేది ఉండాలి, స్వేచ్ఛని అనుభవించాలి, జస్టిస్, ఈక్వల్ జస్టిస్ అనేది ప్రతి ఒక్కరికి అందించాలి అనే ఉద్దేశంతో ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటాం అన్నమాట. సో ఈ మానవ హక్కుల దినోత్సవం 2022 థీమ్ ఏంటి అంటే డిగ్నిటీ, ఫ్రీడమ్, జస్టిస్ ఫర్ ఆల్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఓకే, see this question. Name the country's prime minister who has been recently named as the global ambassador for diabetes by the International Diabetic Federation. ఇటీవల ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ చే మధుమేహానికి సంబంధించి గ్లోబల్ అంబాసిడర్ కింద ఏ దేశ ప్రధానమంత్రిని నియమించారు? రీసెంట్గా ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వారు, ఇది బెల్జియంకి సంబంధించినటువంటి సంస్థ. ఈ సంస్థ ఇంటర్నేషనల్
బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డయాబెటీస్ కింద ఎవరిని నియమించారు అంటే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షేక్ హసీనా గారిని నియమించడం జరిగిందనమాట. సో ఈమె అంబాసిడర్ కింద ఉండడం వల్ల ఈ డయాబెటీస్కి సంబంధించి ఈ లైఫ్ స్టైల్ డిసీజ్కి సంబంధించినటువంటి అవేర్నెస్ని కల్పించడానికి, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి, ఎటువంటి మనము అలవాట్లను అలవర్చుకోవాలి, మన జీవన శైలిని ఏ విధంగా మార్చుకోవాలి అనేది ప్రచారం చేస్తారనమాట. ఓకే, సి దిస్ క్వశ్చన్. డిసెంబర్ 2022లో స్పెయిన్లో జరిగిన ఎల్ఎల్ బెగ్రెట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ యొక్క 3వ ఎడిషన్ సందర్భంగా భారతదేశం యొక్క ఆదిత్య మిట్టల్ 8వ గ్రాండ్ మాస్టర్ అయ్యారు. ఓకే, ముంబైకి చెందినటువంటి ఆదిత్య మిట్టల్ 77th గ్రాండ్ మాస్టర్ కింద ఆవిర్భవించారనమాట. సో మనకి చెస్కి సంబంధించి కొన్ని లెవెల్స్ కనుక క్లియర్ చేసినట్లయితే వాళ్ళకి గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది ఇస్తారనమాట. సో మన భారతదేశానికి సంబంధించి 77th గ్రాండ్ మాస్టర్ కింద ఎవరు ఎంపిక అయ్యారు అంటే ఆదిత్య మిట్టల్. రీసెంట్గా ఎలోబర్గెట్ ఓపెన్ టోర్నమెంట్ స్పెయిన్లో జరిగినటువంటి ఈ టోర్నమెంట్లో స్పెయిన్ నెంబర్ 1 అయినటువంటి ఫ్రాన్సిస్కో వెలాజో పాన్స్ని డిఫీట్ చేసి ఆ గేమ్లో గెలిచిన తర్వాత ఈయనకి గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది వచ్చిందనమాట. ఓకే, see this question. Which state chief minister has launched trophy tour of the Federation of International Hockey 2023? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ పురుషుల ప్రపంచ కప్ 2023 ట్రోఫీ పర్యటనను ప్రారంభించారు? సో రీసెంట్గా ఒడిశా చీఫ్ మినిస్టర్ అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు 2023 ప్రపంచ కప్ పురుషుల హాకీ టోర్నమెంట్ ట్రోఫీ పర్యటన ప్రారంభించారనమాట. 2023 జనవరి 13 నుంచి 29 వరకు ఈ ఇంటర్నేషనల్ హాకీ టోర్నమెంట్ అనేది ఒడిశాలోని భువనేశ్వర్లోను మరియు రూర్కేలా ఈ 2 ప్లేసెస్లోనూ జరుగుతుందన్నమాట. సో దీని అఫీషియల్ లోగోని ఒడిశా చీఫ్ మినిస్టర్ అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు అన్వీల్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మన కంట్రీలోనే లార్జెస్ట్ హాకీ స్టేడియం అయినటువంటి రూర్కేలా స్టేడియంలో ఈ గేమ్స్ అనేవి నిర్వహించబడతాయి అన్నమాట. ఓకే, సీ దిస్ క్వశ్చన్. ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత మరియు పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి డొమినిక్ లాపియర్ గారు డిసెంబర్లో మరణించడం జరిగిందనమాట. ఈయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రంగంలో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు? సో ఫ్రెంచ్ ఫేమస్ రచయిత అయినటువంటి డొమినిక్ లాపెర్ గారికి మన భారతదేశం పద్మభూషణ్ అవార్డు ఇచ్చిందనమాట. ఏ రంగంలో ఆయనకి ఇచ్చింది అంటే సోషల్ వర్క్స్, అంటే సామాజిక పనులు. ఈ కేటగిరీలో ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఈయన రాసినటువంటి సిటీ ఆఫ్ జాయ్ అనే ఒక పుస్తకం 50 మిలియన్ కాపీస్ అనేవి సేల్ అయ్యాయి అప్పట్లోనే. 1985లో ఈయన ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట, సిటీ ఆఫ్ జాయ్. ఈ సిటీ ఆఫ్ జాయ్ అనే పుస్తకం మన భారతదేశానికి సంబంధించింది. ఎందుకంటే కోల్కతాలో పనిచేస్తున్నటువంటి ఒక రిక్షా కూలీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క జీవితంలో జరిగేటువంటి సంఘటనలు, ఆయన పడుతున్నటువంటి కష్టానికి సంబంధించి రాసినటువంటి పుస్తకం అనమాట సిటీ ఆఫ్ జాయ్ అనేది. See this question. When was the United Nations International Day of Persons with Disabilities observed across the globe? ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు నిర్వహించబడింది? సో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా 3rd డిసెంబర్న జరుపుకుంటారనమాట. సో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని ఏమంటారు, దివ్యాంగ్స్ అంటాం కదా. సో వారిని పరిరక్షించడానికి, వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడడానికి, వాళ్ళకి కూడా జీవితాన్ని సులభంగా అనుభవించేలా వీలుగా చేయడానికి కొన్ని టెక్నాలజికల్ సొల్యూషన్స్ని అన్వేషించాలి అని చెప్పి ఈ రోజున జరిగినటువంటి మీటింగ్లో భావించారనమాట. సో ఈ థీమ్ ఏంటి అంటే 2022 థీమ్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ద రోల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ అండ్ యాక్సెసిబుల్ అండ్ ఈక్విటబుల్ వరల్డ్. వాళ్ళకి కూడా సులభంగా సునాయాసంగా జీవితాన్ని అనుభవించడానికి కొన్ని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని రూపొందించాలి అని చెప్పి భావించడం జరిగింది. ఓకే, ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫర్మేటివ్ సొల్యూషన్స్ ఫర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఇంక్లూజివ్ డెవలప్మెంట్. See this question. ఎక్సర్సైజ్ అగ్ని వారియర్ 12వ ఎడిషన్ ఏ దేశ సాయుధ దళాలు మరియు భారతదేశం మధ్య నిర్వహించబడింది?
సో మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా ఈ మంత్లో జరిగినటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ అనేది అమెరికాకి మరియు ఇండియాకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. అలాగే మనం ఎక్సర్సైజ్ సమన్వయ్ గురించి డిస్కస్ చేసాము. ఎక్సర్సైజ్ సుదర్శన ప్రహార్ అనేది ఉంది, ఎక్సర్సైజ్ అగ్ని వారియర్, ఇట్లా చాలా జరిగాయి కాబట్టి వీటన్నింటినీ ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఓకే, ఎక్సర్సైజ్ అగ్ని వారియర్ అనేది ఇండియన్ ఆర్మీకి అలాగే సింగపూర్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడ జరిగింది అంటే దేవలాలి, మహారాష్ట్ర. ఎక్కడ జరిగింది? దేవలాలి, మహారాష్ట్రలో ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఇది 12th ఎడిషన్ అనమాట. ఓకే, సి దిస్ క్వశ్చన్. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఫస్ట్ టైం ట్రైబల్ వింటర్ ఫెస్టివల్ జరిగిందంట? సో జమ్మూ కాశ్మీర్లోని బండిపోరా అనే ప్రాంతంలో ఫస్ట్ ఎవర్ ట్రైబల్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేశారనమాట. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ ఫెస్టివల్ని నిర్వహించడం జరిగింది. ఈ ఫెస్టివల్లో భాగంగా మ్యూజిక్, డాన్స్ మరియు కల్చరల్ ఈవెంట్స్ అనేవి జరిగాయన్నమాట. సో ముఖ్యంగా కాశ్మీరీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి గుజ్జర్స్, బక్రేవాల్స్ ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే డ్రమ్ బీట్స్ అనేవి మేజర్ ఆకర్షణ కింద నిలిచాయన్నమాట ప్రధానంగా. దీన్నే గట్కా అని కూడా అంటారు, డ్రమ్ బీట్స్. సో ఈ ఫెస్టివల్లో భాగంగా వీటిని నిర్వహించడం జరిగింది. ఓకే, సి దిస్ క్వశ్చన్. స్వదేశీ క్రీడలను ప్రోత్సహించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం ఒక జిల్లా ఒక క్రీడ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించింది? సో రీసెంట్గా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇది వరకు 1 district 1 product అని చెప్పి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. దానిలాగే సిమిలర్గానే 1 district 1 sport అనే స్కీమ్ని కూడా తీసుకొచ్చారనమాట. సో దీనిలో భాగంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 75 districtsలోని 75 స్పోర్ట్స్ని ప్రోత్సహించడానికి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేటువంటి ప్లేయర్స్ని ఇంటర్నేషనల్ పరంగా రిప్రజెంట్ చేయడానికి, ఒలింపిక్స్లో కూడా ఈ స్టేట్ నుంచి ఎక్కువ మెడల్స్ని తీసుకురావడానికి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి బేసిక్గా ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సి దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ సాయిల్ డే 2022? ప్రపంచ మృత్తికా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి, నేపథ్యం ఏమిటి? సో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని డిసెంబర్ 5న నిర్వహిస్తారనమాట. డిసెంబర్ 5న సెలబ్రేట్ చేస్తారు. ఈ 2022 ఇయర్ యొక్క నేపథ్యం, ఇతివృత్తం ఏమిటి అంటే సాయిల్స్ వేర్ ఫుడ్ బిగిన్స్. ఓకే, సాయిల్ అంటే మృత్తికల నుంచే మనకి కావాల్సినటువంటి ఆహారం అనేది పుడుతుంది. ఓకేనా, మన మృత్తికల్ని కనుక మనము సంరక్షించుకుంటే, అంటే సాయిల్స్ని కనుక మనం పరిరక్షించుకుంటేనే అగ్రికల్చర్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనకి ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సి దిస్ క్వశ్చన్. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఓకే, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ కింద మేఘనా అహ్లావత్ గారు ఎన్నిక కావడం జరిగింది. సో ఇప్పటి వరకు నేషనల్ ఛాంపియన్ అయినటువంటి కమలేష్ మెహతా గారు ఉన్నారు. సో ఇప్పుడు న్యూ ప్రెసిడెంట్ కింద మేఘనా అహ్లావత్ గారు ఛార్జ్ తీసుకుంటారనమాట. సో ఈమె రీసెంట్గా హర్యానా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి దుష్యంత్ చౌతాలా గారిని వివాహం చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పటి వరకు మీకు డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, సో ప్రీవియస్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఎంట్రీ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఓకే, సో ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్.